హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. వెదర్ చూడండి ఎంత దూరం బాగుంది. నుంచి అయితే మంచు మంచిగా అనిపిస్తుంది. దూరం నుంచి అయితే మంచిగా అనిపిస్తుంది. మొత్తం అయితే మంచుతో కప్పుకున్నది. మనం ఎంత దగ్గరికి పోతే దగ్గర వెళ్ళడం అనిపిస్తుంది, కానీ దూరం నుంచి అయితే మంచిగా పొగలాగా అనిపిస్తుంది. ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఏమేమి పనులు చేసుకున్నా, ఏమేమి ముగ్గులు వేసినా, ఏ గుడికి వెళ్ళినా, ఏం వంటలు చేసుకున్నాం, ఇవన్నీ అయితే ఈ బ్లాగ్లో చూపించబోతున్నా. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వాకిలి ఊడ్చి సాయం చేయడం అయితే చూపించలేదు, ఎందుకంటే అప్పుడు కొంచెం చీకటి ఉన్నది, వీడియో మంచిగా రాదనేసి పెట్టలేదు, వీడియో కూడా తీయలేదు. ముందుగా కలర్లు అయితే తీసుకున్నా, మొత్తం ఒక దగ్గర పెట్టుకున్నా. ఇంకా ముగ్గు స్టార్ట్ చేసిన 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 9 వరకు అయిపోయింది. ముగ్గు వేయడం ఒక్కదానే, కలర్ వేయడం ఒక్కదానే కాబట్టి అంత టైం పట్టింది. ముగ్గు వేస్తుంటే ఎవరైనా కలర్లు నింపితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది ఆ టైంలో అయితే. ఈ ముగ్గు కోసం అయితే నేనేం ప్రిపేర్ కాలేదు, ఏదో వచ్చింది, ఏదో ఇప్పుడు ఏమొద్దు, సంక్రాంతికి మంచిది వేద్దాంలే అని ఏదో ఒకటి వేస్తున్నా. అసలు వాళ్ళు వీళ్ళు వేస్తుర్రు అని మనం ముగ్గేస్తాం, కానీ ఈ సెలబ్రేషన్లు కానీ, ఈ ముగ్గులు కానీ ఇవన్నీ ఉగాది అప్పుడే వేసుకోవాలంట. మనం కొత్త సంవత్సరం అని అన్నీ జనవరి 1 రోజే చేసుకుంటాం. తెల్లారుతుంది, పొద్దుగుతుంది, కాలం మారుతుంది, కానీ మనుషుల జీవితాలు మాత్రం మారతలేవు. ఏమో చిన్న హోప్ అంతే. ఈ సంవత్సరం అన్నా మంచిగా ఉంటుందేమో, మంచిగా కలిసి వస్తుందేమో అనే నమ్మకంతో ఉంటారు. కానీ ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా అవుతుంది అంతే. క్యాలెండర్తోని, రోజులతోని ఏం సంబంధం లేదు, జీవితంతో సంబంధం. ఈ 2026లో అయితే ఇట్లా ఎవరన్నా ఇట్లా అనుకుంటారు కదా, ఒకటి చేంజ్ చేసుకోవాలి నేను, నాలో ఉన్న లోపం అని కావచ్చు, లేదంటే బుద్ధి అని అనుకోవచ్చు, మార్చుకోవాలని అనుకుంటారా. నేనైతే నా బద్ధకాన్ని అయితే పోగొట్టాలనుకుంటున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల కూడా నా ఈ బ్రెయిన్ అనేది మూలకు పడ్డది, కొంచెం షార్ప్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ గురించి ఏమన్నా మాట్లాడాలని ఆలోచించి కొంచెం షార్ప్ అవుతుంది నేను అనుకుంటున్నా. దీంతోపాటు ఈ 2026లో కూడా ఈ బద్ధకాన్ని కూడా పోగొట్టుకోవాలి. తర్వాత చూద్దాం అనే బద్ధకాన్ని. ఇప్పుడే లైఫ్లో ఏమన్నా చూడగలుగుతాం. ఇక్కడ మా ఆయన అయితే నువ్వు సరిగ్గా అనిపిస్తలేవు అని కెమెరా సెట్ చేస్తుండు, అందుకే ఆయనతో జోలు పెట్టుకుంటా ముగ్గేస్తున్నా. నేనైతే మార్నింగ్ 3 గంటలకు లేచిన, ముగ్గు తెల్లారే వరకే కంప్లీట్ చేయాలి, తొందర వేయాలని, తర్వాత పడుకున్నా సరే కానీ అని 3 గంటలకు లేచి బయటికి వచ్చిన. బయట మొత్తం చీకటి ఉన్నది, మొత్తం మంచు కురుస్తుంది. అయినా కానీ లైట్ ఫోకస్ వస్తుంది, ఆకిట్లో ఏం కాదు ముగ్గు వేయొచ్చు అనుకొని ఎవరైనా ఒకరు బయట ఉండరారని వచ్చి మా ఆయనను లేపితే ఆయనకు లేవబుద్ధి కాక ఇంకా నాకు ఒకటి దొంగల భయం పెట్టిండు. దొంగలు 3కి 4కే తిరుగుతారంట, ఇప్పటి నుంచి లేచి ముగ్గేసావు పనుకో అని చెప్పిండు. లేపేసరికి నాకున్న ధైర్యం మొత్తం మూసుకుపోయింది. మా ఊర్లో 2-3 రోజుల నుంచి బాగా దొంగలు అయితే పడుతుర్రు, తాళాలు వేసిన ఇళ్ళకు. ఇప్పటికి మా ఊర్లో అయితే 2-3 తులాల బంగారం, ఒక 40 తులాల వెండి దాకా పోయింది, పైసలు కూడా పోయినాయంట. ఎవరైనా ఊర్లకు పండుగలకి, సంక్రాంతికి వెళ్ళేటోళ్ళు అయితే ఏమైనా వస్తువులు ఉంటే మీ దగ్గరనే జాగ్రత్తగా పెట్టుకొని పోండి. ఇంట్లో పెట్టి తాళం వేసి అయితే పోకండి. ఎవరు వస్తారు వేద్దాంలే అని అనుకున్నా, కానీ ఇంకా రోడ్కే ఉంది కదా, మళ్ళీ భయం అయింది. వచ్చి పడుకొని మళ్ళీ మార్నింగ్ 6కి లేచి ముగ్గు అయితే వేసిన. పొద్దున్న లేచినాక దొంగలు వస్తారని ఒకటి చెప్తే, అప్పుడు ఎవరు లేస్తారని చెప్తే వచ్చి పండుకున్నదాన్ని అవుతారు. ఇక వేసుకున్న ముగ్గు అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఎట్లుందో కామెంట్ చేయండి. నాకైతే ఈ ముగ్గులో బాగా నచ్చినాయి అంటే రోజ్ ఫ్లవర్స్ ప్రింట్ లాగా మంచిగా వచ్చినాయి. అనుకోకుండా వేసినాయి మంచిగా వస్తాయి ముగ్గులు, ప్రిపేర్ అయ్యి వేస్తే ఏం మంచిగా రావు. ఇంకా ఏడుపు ముగ్గు కూడా నాకు బాగా నచ్చింది. ఇందులో మీకేం నచ్చిందో చెప్పండి. ఇక్కడ ఏమో రాసింది CHIK అని అనుకుంటారా. మా చిక్కి అయితే నా పేరు కూడా రాయి మమ్మీ కలర్లే అని చెప్పింది, వేసిన. ఇంకా ఇంకొకే లేదంటే అక్కడ పడతలేదని ఒకటే కే రాసిన, ఏమవుతుందని. తర్వాత అయితే దేవుని దీపం పెట్టుకున్నా. ఈరోజు అయితే జనవరి 1 అని కొందరు అక్కడ ఇక్కడ గుళ్ళకు పోతారు కదా, మాకున్న ఏకైక గుడి ఎల్లమ్మ గుడి. ఆ గుడికి తప్పించి మేము వేరే ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఎల్లమ్మ గుడికి ఇస్తాం, పోతాం వేరే గుడికి కూడా. కానీ
ఇంకా గుడి దగ్గరికి వెళ్దామని అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. వాళ్ళ ఇంటి దగ్గర పూలు బాగున్నాయని ఒక వీడియో తీసి పెట్టిన. ఇదైతే మా గుడి, ఎల్లమ్మ తల్లి. ఇక్కడైతే మొత్తం కడిగి ఊడుద్దామని దులుపుతున్నాము. చీపురు వాడుతుందని అనుకోకండి, అది లోపల గుడి లోపల వాడేదే, అందుకనే వాడుతున్నా. ఈ గుడి దగ్గరికి వచ్చిన రోజు అయితే మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది, అంత మంచిగా అనిపిస్తుంది. గుడి లోపల మొత్తం కడిగిన తర్వాత బయట కూడా మెట్ల దగ్గర కడిగి ఊడ్చి చల్లినాం. ఇక్కడ కూడా ముగ్గు వేస్తున్నా. ఆడ ఇంటి దగ్గర రోజ్ ఫ్లవర్ వేసిన కదా, ఆ ముగ్గు మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా అని. ఇక్కడ సింపుల్గా అది ఒక రోజ్ ఫ్లవర్ వేద్దామని వేస్తున్నా. వేసిన తర్వాత కలర్లు నింపినాం. ఆడ మా అక్క అయితే అలుకుతుంది. ఇక్కడికి వెళ్ళినా కానీ నేను ముగ్గులు వేయడే ఫస్ట్ పట్టుకుంటా, ఎందుకంటే ముగ్గులు వేయడం అంత ఇష్టం అనిపిస్తుంది నాకు. ఈరోజు ఇద్దరమే ఉన్నాం, కానీ అందరు వచ్చిన రోజు అయితే గుడి దగ్గర చాలా సందడి సందడి అనిపిస్తుంది. ఇంటికి కూడా బుద్ధి కాదు, అంత మంచిగా ఉంటుంది. శివరాత్రి అప్పుడు అయితే ఎల్లమ్మ పండుగ అయితే ఉంది. ఆ వ్లాగ్స్, ఎల్లమ్మ పండుగ ఎట్లా చేస్తారు, ఏమేం చేస్తారు, అవన్నీ వ్లాగ్స్ తీసి పెడతా. అవన్నీ మిక్స్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన అయితే మిషన్ ఉంది కదా, చూసిరు కదా, ఆ మిషన్ మీద అయితే పాటలు పెట్టుకున్నాం. ఎల్లమ్మ బ్లూటూత్ ఆన్ చేసుకొని అన్ని ఎల్లమ్మ పాటలు పెట్టుకొని పాటలు వినుకుంటూ ముగ్గేసినాం. చాలా మంచిగా అనిపించింది, ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఎల్లమ్మ తల్లి కొందరికి ఇంటి దేవతలా ఉంటుంది కదా, అట్లా ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది ఎల్లమ్మ పండుగ గురించి. ఇక్కడ ఇంకా మా చిక్క అయితే అక్కడిక్కడ దుంకులాడుతుంది. ఇక్కడ కూడా హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2026 ఇవన్నీ రాసి కలర్లు అయితే వేసినాం. పెండ తెచ్చుకోవడానికి అయితే వీలు కాలేదు, అందుకే పెండ కలర్ వేసినాం. మేము లోపల కడిగి మెట్లు కడిగి ఇక్కడ చల్లడం ఎంత టైం పట్టిందో ఈ ముగ్గేయడానికి అంత టైం పట్టింది. ముగ్గేసేదే పెద్దది ఉంది ఈరోజు మొత్తం. ఇంకా మా అక్క వేసే పని అయిపోయిందని నేను కూడా కలర్లు వేస్తాను వచ్చింది. ఆమె కూడా ఇంకా కలర్లు వేసింది. ఇట్లయితే తొందర అయిపోయింది. ఇంకా కలర్ వేయడం అయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి 2026 వాళ్ళ కళలను నిజం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మా దేవునికి దండం పెట్టుకోరి, మీరు అనుకున్న కళలన్నీ నెరవేరుతాయి, ఆ నమ్మకం అయితే నాకుంది. ఇక్కడ సాంగ్స్ వీడియోలో పెడదామని అనుకున్నా కానీ కాపీరైట్ పడుతుంది, అందుకే ఏం పెడతలేను, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సెకండ్స్ ఏమో పెట్టాలంట కానీ ఇంకెందుకు వచ్చిన బాధలే, పెట్టకపోతే ఏమవుతుంది, చెప్తున్నా కదా అని అనుకొని తీసేసిన పాటలు. ఇంకా ముగ్గు వేయడం, కలర్లు వేయడం అయితే కంప్లీట్ అయింది. చూడండి, ఏదో మామూలుగానే వేసిన, టైం చాలా పడుతుందని. ఇడుపులకైతే మంచిగా అనిపిస్తుంది కలర్తో ముగ్గేస్తే. గుడి లోపలికి అయితే వెళ్దాం రండి. గుడి లోపల కూడా దేవుళ్ళని మొత్తం కుదించుకొని మంచిగా కడుక్కొని దేవుని దీపం అయితే పెట్టినాం. ప్రసాదం అయితే చేద్దాం అనుకున్నాం కానీ ఏ ప్రసాదం చేయలేదు, అందుకని కొబ్బరికాయ తీసుకొని వచ్చినాం. మా అక్క కొబ్బరికాయ కొట్టింది, నేను కూడా కొడుతున్నా. దేవుడా, నేను అనుకున్న కళలన్నీ నిజం అవ్వాలని కోరుకున్నా. అనుకొని కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకున్నాం. మొత్తం బయట నుంచి లోపల వరకు ఎట్లుందో ఒకసారి చూపిస్తా చూడండి. గుడి అమ్మవారు అయితే నిజంగా కూర్చున్నట్టే అనిపిస్తుంది. గుడి లోపలికి వస్తే అంత మంచిగా అనిపిస్తుంది విగ్రహం చూస్తే. ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే ఇంక మళ్ళీ తాళం వేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇప్పటివరకు అయితే ఏం తినలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి చికెన్ తీసుకొచ్చినాం. మధ్యాహ్నం 2 గంటలకి చికెన్ కూర చేస్తున్నా.
చికెన్ చేసిన తర్వాత పూరీలు చేసినాం. పూరీలు చికెన్ పెట్టుకొని నిమ్మలంగా తిని ఇంతసేపు పండుకొని లేచి మా చిక్కితో నాకైతే ఒక డ్యాన్స్ వేసినాం. అదేం పాటనే చెప్పండి మీరు కూడా. ఏదో అప్పుడప్పుడు అట్లా వేస్తుంటాం. మమ్మీ చూపియని అన్నందుకు నాకు కూడా రాదు కానీ ట్రై చేస్తున్నా. చూసి నవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏం పాటనో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.